ఈజీగా పప్పుచారు చేసుకోవడం ఎలా అనేది ఈరోజు నేను మీకు చూపిస్తున్నానండి. కందిపప్పు, జీలకర్ర, ఆవాలు తాలింపుకి ఎల్లిపాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం టమాటా, టమాటా ఉన్నా లేకున్నా పర్వాలేదు. కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ ఇవైతే ఎలాగో వేస్తాము. చింతపండు ఎంత కావాలో అంత చింతపండు తడిపి పిసికేసుకొని ఉడగట్టుకొని పెట్టుకోవాలి. పప్పులో కొంచెం నూనె, పసుపు వేసి ఉడకబెట్టిన తర్వాత మంచిగా పప్పంతా రుద్దుకొని దాంట్లో చింతపులుసు పిసికేసుకొని పోసుకొని మసలబెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో తగినంత నూనె పోసి తాలింపు కొరకి ఎల్లిపాయలు ఒక పోటేసుకోవాలి ఎల్లిపాయల మీద. ఎల్లిపాయలేసి వెంటనే కొన్ని ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే పప్పుచారులో ఎర్ర కారం ఎయ్యము. వేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా వేసి కొంచెం అవి ఏగుతుండగానే పచ్చిమిర్చిలు వేసుకోవాలండి. పచ్చిమిర్చిలే ఎక్కువ వేసుకోవాలి. ఈ పప్పు మసిలేటప్పుడే ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా మంచిగుంటది. ఇందులో పచ్చిమిరపకాయలు కొంచెం ఏగుతుండగానే టమాటా మన ఇష్టమండి. ఏసుకుంటే ఏసుకోవచ్చు, లేకుంటే లేదు. టమాటానే కాదు ములక్కాయ, వంకాయ, ముల్లంగి ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఇవన్నీ లేకుండా ఈజీగా చేసుకోవాలనే మెథడే నేను మీకు చెప్తున్నాను. తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్టు, తగినంత ఉప్పు వేసేసుకొని ఇది మంచిగా వేగిన తర్వాత ఈ మరుగుతున్న పప్పులో ఇది వేసేయాలండి. పప్పు చారు మనకి ఎంత పల్చగా ఉండాలో దాని ప్రకారంగా మనము వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చింతపండు పోసిన తర్వాత కూడా మనం ఉప్పు వేసి దాని పులుపు చూసుకొని మళ్ళీ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒకటేసారి పోసి ఆపొద్దు. మనకు పులుపు తగినంత వచ్చేంత వరకు మనం వాటర్ వేసుకోవాలి. ఈ తాలింపు వేసిందంతా దీంట్లో బాగా మరగాలండి. మరిగిన తర్వాత మళ్ళీ మనం పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా టేస్టీగా మరుగుతుందో పప్పుచారు. దీనికి పక్కన ఒక ఆమ్లెట్ గానీ, 2 పాపడాలు గానీ వేయించుకొని తింటే బిర్యానీ తిన్న దానికంటే కూడా ఎక్కువ తృప్తి ఉంటదండి. ఈ పప్పుచారు ఎవ్వరైనా బ్యాచిలర్స్ గానీ, అప్పుడప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా చేసుకొని తినొచ్చండి. చాలా బావుంటది. ఒకసారి చేసి ట్రై చేసి నాకు